నల్లమల అభయారణ్యం గుండా సాగుతున్న కృష్ణానదిలో చేపల్ని కొల్లగొడుతోంది చేపల మాఫియా. నిషేధిత అలివి వలలతో వేటాడుతూ స్థానిక మత్స్యకారుల పొట్టగొడుతోంది. పెద్ద చేపలతో సహా చిటికెన వేలు సైజు కంటే చిన్నగా ఉన్న చేప పిల్లల్ని ఈ అలివి వలలతో ఊడ్చేస్తున్నారు. చేపల వేటలో మాఫియా జోరు. పెద్ద చేపలతో సహా గోరంత సైజు చేపలను వేటాడుతున్న మాఫియా. నిషేధిత అలవి వలలతో చేపల వేట. అధికారుల నిర్లక్ష్యమే కొండంత అంటగా రెచ్చిపోతున్న అక్రమార్కులు. వీరిని అడ్డుకునేవారే లేరా? నల్లమల అభయారణ్యం విస్తరించిన నాగర్ కర్నూలు జిల్లాలో 120 కిలోమీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తోంది. సోమశిల, సిద్ధేశ్వరం, మంచాలకట్ట, మల్లేశ్వరం, అమరగిరి నుంచి పాతాళగంగ వరకు అపారమైన మత్స్య సంపద ఉంది. వేలాది మత్స్యకార కుటుంబాలు ఈ నదిలోని చేపలను వేటాడుతూ జీవనోపాధిని పొందుతున్నారు. ఇక్కడ లభించే పలు రకాల చేపలకు స్థానికంగానే కాకుండా దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిషేధిత అలవి వలలతో వేటను కొనసాగించి మత్స్య సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు కూడబెడుతోంది మాఫియా. సాధారణంగా నల్లమల అభయారణ్యం మధ్యలో కృష్ణానది తీర ప్రాంతం ఉంటుంది. అయితే ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. అడవి, నది తీర ప్రాంతాల్లో ప్రజల సంచారంపై నిషేధం ఉంటుంది. కానీ దళారులు, పెత్తందారులతో కూడిన చేపల మాఫియా ఏపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్ తదితర ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి చేపల వేటలో ఉపయోగిస్తోంది. నట్టడవిలో నదీ తీర ప్రాంతాన గుడారాలు వేయించి నెలల తరబడి వీరిని చేపల వేటకు ఉపయోగిస్తుంది ఫిష్ మాఫియా. వీరికి 3-4 నెలలకు సరిపడ నిత్యావసరాలు అందించి ఈ జాలర్లను బానిసలుగా మార్చుతోంది. ఈ జాలర్లు గాయపడ్డా, చనిపోయినా విషం బయటకు పొక్కకుండా చూస్తోంది. ఈ చేపల వేటకు జాలర్లకు అలవి వలలను అందిస్తోంది ఫిష్ మాఫియా. మామూలు వలలకు పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. కానీ అలవి వలలకు చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఈ వలలో పడ్డ చిన్న చేపలు బయటకు రాలేవు. పెద్ద సైజు చేపలతో సహా గోరంత సైజు, చిటికని వేలు సైజులో ఉండే చిన్న చిన్న చేపలను కూడా పట్టడానికి ఈ వలలను తయారు చేస్తుంటారు. ప్రభుత్వం ఈ అలవి వలలను 19 ఏళ్ల క్రితమే నిషేధించింది. నిబంధనలను తుంగలోకి తొక్కి చేపల మాఫియా చేపలను వేటాడుతోంది. చిన్న చేపలను ఎండబెట్టి దేశంలోని పలు ప్రాంతాలకు తరలించి లాభాలను దండుకుంటోంది. ఫిష్ మాఫియా కృష్ణా నది మత్స్య సంపదను కొల్లగొడుతోంది. దశాబ్దాలుగా నిషేధిత అలవి వలలతో ఈ చేప పిల్లల వేట కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొల్లాపూర్ సమీపంలో ఈ నిషేధిత అలవి వలతో చేపల వేట చేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాం. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇది అలవి వల. దీన్ని ప్రభుత్వాలు నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ వలతో చేపల వేట కొనసాగించడం అనేది పూర్తిగా నిషేధం. ఇది దోమల తెర ఏ రకంగా ఉంటుందో ఆ స్థాయిలో ఉంది. అంటే ఇందులోకి ఏ రకమైనటువంటి ఎంత చిన్న సైజు చేప పిల్లలు చిక్కుతాయో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఇక్కడ ఈ అలవి వలతో పట్టినటువంటి చేప పిల్లలను మీకు చూపిస్తాను. ఏ స్థాయిలో, ఏ సైజులో ఉన్నాయో ఒక్కసారి చూసుకోవచ్చు. చేప పిల్లలు కనీసం ఇంచు సైజు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాటిని చేపల వేట కొనసాగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చేపలు ఎదగకుండా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులకు జీవనోపాధి పైన తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. ముఖ్యంగా ఈ కృష్ణానది బ్యాక్ వాటర్ పైన ఆధారపడి వేల కుటుంబాలు, మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, జీవనం సాగిస్తూ ఉంటాయి. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు. కృష్ణానది బ్యాక్ వాటర్ అంతా కూడా టైగర్ రిజర్వ్ జోన్. ఇక్కడికి వీరంతా ఎలా వస్తున్నారు, ఎలా ఈ వేట కొనసాగిస్తున్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి జాలర్లు కూడా చూసుకోవచ్చు. ఒకసారి అలవి వలను మరొకసారి దాన్ని ఈ నదిలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నిషేధిత అలవి వలతో చేపల వేట యథేచ్ఛగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. వీరంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి, అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీహార్, అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు. చేపల మాఫియా వేటతో నదిలో మత్స్య సంపదను పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి దెబ్బ పడుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేప పిల్లలను నదిలో విడిచిపడుతోంది మత్స్యశాఖ. అవి అరకిలో బరువు పెరిగిన తర్వాత తీర ప్రాంతంలో లైసెన్స్ ఉన్న మత్స్యకారులు చెంచులు పట్టుకునేందుకు అనుమతి ఉంది. కానీ అక్రమ చేపల వేటతో వీరి జీవనోపాధి గండి కొడుతోంది ఫిష్ మాఫియా. అలవి వలలతో వేట కారణంగా మత్స్య సంపద పెరగడం లేదు. వాటి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆంధ్ర, ఇతర ప్రాంతాల నుండి కూలీ నాలి చేసుకున్నటువంటి పేదవాళ్ళని తీసుకొచ్చి ఈ చేపల వేట పేరుతో ఈ అలివలలు
అక్రమంగా రూల్ అంతా కూడా అతిక్రమించి చేస్తున్నట్టు పరిస్థితుంది. సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ వ్యవస్థ ఇదంతా జరుగుతున్న ఇక్కడ కార్మిక శాఖ కానీ, మత్స్య కార్మిక శాఖ కానీ, ఫిషింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అగ్గుపుల్ల కాడ నుంచి అగ్గుపుల్ల సైజు ఉన్న పిల్లకాడ నుంచి మొత్తం తీసేసి దాన్ని చంపుతున్నారు. చంపి దాన్ని ఒట్టి చేప చేసి అక్కడ తీసుకుపోయి మధ్యదారులను తీసుకుపోయి దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ కూడా కొంత సీడ్ తీసుకొచ్చి ఈ కృష్ణానదిలో వదులుతుంది. ఆ వదిలిన సీడ్ ఉడక వాళ్ళు ఎమ్మడే గుంజేసి దాన్ని ఒట్టి చేపలాగా చేసి పారేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా అలవి వలలతో ఫిష్ మాఫియా అక్రమంగా కోట్లు కొల్లగొడుతున్న మత్స్యశాఖ, అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ చేపల వేటపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మత్స్య సంపద అభివృద్ధికి వెచ్చించే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలంటే అక్రమ చేపల వేటపై ఉక్కుపదం మోపాల్సిందే.